రాయచోటిని ప్రమాదరహిత రహదారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ, పోలీస్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. రాయచోటిని ప్రమాదరహిత రహదారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ, పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ పాషా, మోటార్ వాహనాల తనిఖీ అధికారి అనిల్ కుమార్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాల మేరకు గత నెల జనవరి 20 నుండి 19 వరకు 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాయచోటి మోటారు వాహనాల తనిఖీ అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చెక్పోస్ట్ శివానంది సర్కిల్ నుండి ద్విచక్ర వాహనదారులతో భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ పాషాలు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ చెక్పోస్ట్ శివానంది సర్కిల్ నుండి ఎస్ఎన్ కాలనీ మీదుగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాదిలో సుమారు 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 365 ప్రాణాలు కోల్పోయారని, 912 మందికి గాయాలు పాలైనట్లు వారు వెల్లడించారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి డ్రైవర్ కూడా లైసెన్సులతో ఇతర డాక్యుమెంట్లను తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని వారు కోరారు. పాదాచారులు కూడా రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాల రాకపోకలను తప్పనిసరిగా గుర్తించి రోడ్డు దాటాలన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 20 తేదీ నుండి ఈ నెల 19వ తేదీ వరకు 35వ జాతీయ రహదారి భద్రతా ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దీని మొదటి ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ ధరించాలి, డాక్యుమెంట్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో భద్రతగా ఉండాలి, వాళ్ళకు కొద్దిగా సపోర్ట్గా ఉండాలి. మైనర్లు ఉన్నారో వాళ్ళు వాహనాలు నడపకూడదు. ప్రతి ఇంట్లో ఈ భద్రత మీద ప్రతి ఇంట్లో ఒక చర్చ జరగాలి. ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రతి ఇంట్లో భద్రత ఈ ట్రాఫిక్ మీద, మరి నెక్స్ట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. అందరూ చర్చించి తమ ఇంట్లో నుండి ఈ భద్రత మీద అందరూ కలిసికట్టుగా మనం పోరాడితే కానీ మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ని మనం నిర్మూలించలేము. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, మన రాయచోటి ప్రజలు ప్రతి ఇంట్లో ఈ భద్రత మీద డిస్కషన్ జరగాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా టూ వీలర్ నడుపుతుంటే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ ధరించాలని మీరు కోరి, పిల్లలు అందరూ కోరేసి మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. దీంతో మనకు ఏదైనా యాక్సిడెంట్స్ అవన్నీ నిర్మూలించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవాణా శాఖ 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలని కేంద్ర ప్రభుత్వం ఆధీనం మేరకు, అలానే రాష్ట్ర రవాణా శాఖ ఆదేశం మేరకు జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు ఒక మాసం రోజులు రోడ్డు భద్రత మీద, రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా నివారించడానికి కావలసిన చర్యల మీద డ్రైవర్లకి, వాహనదారులకి, పబ్లిక్కి అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఈ 2 వీలర్ నడిపే వాళ్ళతో ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో షోరూమ్ నిర్వాహకులు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు, పోలీసు సిబ్బంది, మన ట్రాఫిక్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, మేము రవాణా సిబ్బంది అందరం పాల్గొన్నాము. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, మన రాయచోటి జిల్లాలో గత సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 699 యాక్సిడెంట్లు జరిగినాయి. 699 యాక్సిడెంట్స్లో 365 మంది చనిపోయారు, 912 మంది క్షతగాత్రులైనారు. అలాగే 2 వీలర్లు నడుపుతూ 212 యాక్సిడెంట్లు 2 వీలర్ల వాళ్ళే చేశారు. దానిలో 102 మంది 2 వీలర్ల వాళ్ళు చనిపోయారు, 221 మంది క్షతగాత్రులైనారు. అంటే లెక్కేసుకోండి, 360 రోజులు అంటే 699 యాక్సిడెంట్లు జరిగాయంటే రమారమి రోజుకి 2 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 2 యాక్సిడెంట్లు ప్లస్ 360 మంది చనిపోయారంటే రోజుకి ఒకరు చనిపోతున్నారు. అంటే ఎన్ని కుటుంబాలు? అట్లానే 912 మంది క్షతగాత్రులైనారు. అంటే రమారమి ప్రతిరోజు ఒకరు చనిపోవడము, 3 క్షతగాత్రులు అవుతున్నారు ఈ యాక్సిడెంట్ల వల్ల.
ఆ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది. క్షతగ్రాతులైతే అతని కాలో చెయ్యో కన్నో ఏదో పోతే అతని జీవితాంతం అవిటివాడుగా ఉండాలి. ఆ కుటుంబం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇవన్నీ జరగకూడదనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి ప్రజల్ని ప్రజల్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లలో 75% మంది ఈ డ్రైవర్లలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మిగతా 25% రోడ్డు వల్ల కానీ అలానే వెహికల్ కండిషన్ బాగలేని వల్ల అవుతున్నాయి. ఆ 75%లో కూడా 30 మంది 2 వీలర్ల వల్ల యాక్సిడెంట్ గురి అవుతున్నారు. 75% యాక్సిడెంట్లు డ్రైవర్ల వల్ల జరిగితే అందులో 30% 2 వీలర్ వల్ల జరుగుతున్నాయి. అంటే 2 వీలర్ వల్ల యాక్సిడెంట్స్లో ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో చూసుకోండి. మెయిన్ 2 వీలర్ వాళ్ళు వేగంగా నడపడము, హెల్మెట్ పెట్టుకోకుండా పోవడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా పోవడము, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు యొక్క అవగాహన లేకుండా నడపడము, అతివేగంగా పోవడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, ఈ కారణాల వల్లనే ఎక్కువ మంది 2 వీలర్లు చనిపోతున్నారు. గతంలో మన మదనపల్లి రోడ్లో రాయచోటిలో ఈ శివాలయం జంక్షన్ నుంచి మదనపల్లి రోడ్డులో రోజు ఒక యాక్సిడెంట్స్ 2 వీలర్ వల్ల జరిగేటివి. మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు వేసినందువల్ల కొద్ది కాలము నివారించదగినాయి. అలానే మన హైవేస్లో కూడా స్పీడ్ డివైడర్లు పెట్టడము, రోడ్డు బ్యారికేడ్స్ పెట్టడము, వీటి వల్ల ట్రాఫిక్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసి యాక్సిడెంట్ నివారిస్తున్నాం. దాని తర్వాత స్థానంలో 2 వీలర్ తర్వాత స్థానంలో గూడ్స్ వాహనాల వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. గూడ్స్ వాహనాల వాళ్ళు తాగి వెహికల్ నడపడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడము, అలానే అతివేగంగా పోవడము, వాటి యొక్క కెపాసిటీ కంటే ఎక్కువ పరిమితికి మించి గూడ్స్ని క్యారీ చేయడము, సరైన నిద్ర లేకుండా పోవడము, ఈ కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోడ్డు యొక్క భద్రతల గురించి తెలుసుకుంటూ అందరికీ తెలిసినా కానీ మళ్ళీ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో రవాణా శాఖ ఈ నెల రోజులు కూడా మా రాయచోటి జిల్లాలో ఉన్న 4 మోటారు తనిఖీ అధికారి కార్యాలయంలో ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకి తెలిసినా మరలా వాళ్ళని ఉత్తేజపరిచే ఉద్దేశంతో జరుపుతున్నాము. కాబట్టి ప్రజలందరూ రోడ్డు నియమాలు పాటిస్తూ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఇంటి నుంచి బయలుదేరి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలని ఈ సంవత్సరం అన్న మన రాయచోటి జిల్లాలో గత సంవత్సరం కంటే యాక్సిడెంట్ రేట్ని కనీసం 15% అన్నా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని మా మీద ఆదేశాలు ఉన్నాయి. కావున ఆ చర్యల్లో భాగంగా ఈ నెల రోజులే కాకుండా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. కాబట్టి ప్రజలందరూ గమనించుకొని ఈ సూత్రాలన్నీ పాటిస్తూ ప్రమాదాలు అరికట్టవలసిందిగా కోరుచున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.